నమస్కారం. అటు తెలంగాణలో ఇటు ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వణిగిపోతున్నారు. కారణం చలి కాదు, పెద్ద పులులు. ఏకంగా తిప్పేశ్వర అభయారణ్య ప్రాంతం నుంచి మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణలోకి వచ్చింది. ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం ఈ ఏరియాలో పర్యటిద్దాం అన్నట్టు వచ్చినట్టుంది. కానీ అది యాదాద్రి భువనగిరి, జనగామ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ భయపెడుతూ ఉంది. ఏపీకి వచ్చేసి మహారాష్ట్ర తాడో ప్రాంతం నుంచి రాజమండ్రి చుట్టుపక్కల ఈ రాయవరం మండలం కోరమాపురం ప్రాంతాలలోకి వచ్చింది. ఆల్రెడీ తెలంగాణలో వచ్చేసి ఆవుల్ని దూడలను చంపింది. ఏపీలో వచ్చేసి ఆల్రెడీ దూడల్ని ఆవులను చంపేసింది. ఏంద్ర ఇవన్నీ అన్నప్పుడు మనోళ్ళు అడవులు కొట్టేసి డెవలప్మెంట్ పేరుతో వ్యవసాయం పేరుతో హడావుడి చేస్తూ పోతుంటే గుబురుగా రెండు ప్రాంతాల వల్ల అవి అక్కడ ఉండలేక తినలేక అల్లల్లాడిపోతూ వాటి యొక్క ఆడపులుల కోసం, తిండి కోసం, గుబురుగా ఉండే ఆవాసం కోసం వెతుకుంటే ఈ రకంగా వస్తుంది. ఏపీలో పులులను పట్టుకోవడం కోసం 150 మంది ఫారెస్ట్ సిబ్బంది, 100 మంది వచ్చేటప్పటికి పోలీస్ సిబ్బంది, 4 డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్లు, పూరి నుంచి స్పెషల్ సిబ్బంది, 4G కెమెరాలు, 4G డ్రోన్లు, 4G థర్మల్ కెమెరాలు. ఇవన్నీ ఎందుకు? పగటిపూట అవి తిరగాడు, నైట్ టైమే బయటకు వస్తాయి, పగటిపూట దాంకుంటాయి. ఈ రాయవరం మండలం కుర్రంపురం ఒక పాడుబడి ఇంట్లో ఉందని అంటున్నారు, చూశారు, బట్ దొరకలేదు, పారిపోయింది. ఇక ఇప్పుడు నైట్ టైం ఎవరు బయటికి రావద్దు. పులి తిరుగాడ ప్రాంతాలలో వచ్చేసి చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల మనుషులు లేకుండా చూసుకునేది. ఎందుకంటే మనుషులు అంటే అది ఓ రకంగా ఇష్టపడదంట, దూరంగా వెళ్ళిపోయిందంట మనుషులు చూస్తే. కేవలం తప్పదనుకుంటే మనుషులు అయితే చంపిద్దంట. ఓకేనా? సో విషయం ఏంటి మరి? అది ఆహారం అంటే జంతువులే, దానికి కేవలం మనుషులని దానికి ప్రమాదం పొంచుకుందంటే చంపిద్దంట. అదర్ మనుషులు అసలు ఏమి చేయదంట అని చెప్పి పులికి ఎదురెళ్ళద్దే. సో అటు ఏపీలో, తెలంగాణలో ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులు, ఒడిశా నుంచి వచ్చిన పులులు తిరుగాడుతూ ఉన్నాయి. మన 2023, 25, 26 సంవత్సరాలు వచ్చేసి నల్లమల అటవీ ప్రాంతాలు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా ప్రాంతాలలో, 2024లో వచ్చేసి నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతాలలో, 2025లో ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతాలలో పెద్ద పులుల సంచారం ఏ రకం ప్రజలకు కనపడేలాగా. కారణం ఏంటంటే అడవులలో వచ్చేసి వాటికి సరైనటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? అడవులు మొత్తం కూడా మనం ధ్వంసం చేస్తూ ఉన్నాం. పర్యావరణ విధ్వంసం వల్ల వచ్చేసి అడవులు మొత్తం నాశనం అవుతున్నాయి. దానివల్ల ఒకటి గత్యంతరం లేక మనుషుల మధ్యకి వస్తున్నాయి. మీరు నమ్ముతారో లేదో, పులులు కనుక అంతరించిపోయినట్టయితే అడవులు అంతరించిపోతాయి. అడవులు అంతరించిపోయాయంటే మనుషులు కూడా అంతరించిపోతారు, ఎందుకంటే ఆక్సిజన్ ఉండదు కదా. సో రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు జాగ్రత్త, ఈ జనగామ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు జాగ్రత్త. త్వరలో 2 రాష్ట్రాలు కూడా పులులు పట్టుకొని జాగ్రత్తగా అడవిలో వదిలేస్తారు. పులుల్ని చంపరు, వాటికి మొత్తం చేసి వచ్చి జాగ్రత్తగా మరలా అడవిలో వదిలేస్తారు.